దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఈరోజు శుక్రవారము, ఉపవాస ప్రార్థన దినము లేదా విజ్ఞాపన ప్రార్థన రోజు కనుక ప్రతి శుక్రవారము ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక ప్రార్థన, విసుగక నిత్యము చేసే ప్రార్థన, విసుగు చెందకుండా చేసే ప్రార్థన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము లేదా ఒక ఉదాహరణ వారు తెలియజేశారు. యేసుక్రీస్తు వారు లోకస్వార్త 18వ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానం మనకు కనపడుతుంది. 1 నుంచి 8 వచనాలున్న సారాంశం మనకు కనపడుతుంది. ప్రియులారా, చదువుతున్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఇక్కడ మనం చూస్తే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. అంటే దేవుడు భయము లేని, మనుషులను లక్ష్యపెట్టని ఒక న్యాయాధిపతి అంట ఒక పట్టణంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నది. అయితే ఆ విధవరాలుకును అలాగే ప్రత్యర్థికి లేదా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఈ విధవరాలు ప్రతిదినము కూడా వచ్చి ఆ న్యాయాధిపతిని అడుగుతూ వచ్చేదంట. అదే పట్టణంలో విధవరాలు తనకును తన ప్రతివాదికును న్యాయము తీర్చమని ప్రతిదినము ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వచ్చి అడుగుతూ ఉండేదంట. అయితే మరి న్యాయాధిపతి ఎలాంటివాడు? దేవుని భయం లేనివాడు, మనుషులు లక్ష్యపెట్టినవాడు. అటువంటి దేవుని భయము, మనుషులు లక్ష్యపెట్టిన వాడు ఒక విధవరాలు వచ్చి న్యాయము తీర్చమన్నంత మాత్రాన్ని తీరుస్తాడా? తీర్చడు. ఎందుకంటే ఎవరి భయము తనకు లేదు న్యాయాధిపతికి. అలాగా ప్రతిసారి కూడా న్యాయము తీర్చమని ఆయన్ను అడుగుచూ వచ్చేదంట. 4వ వచనం, అతడు కొంతకాలం ఒప్పకపోయాను. అయితే 4వ వచనం చదువుతున్నాను. నేను దేవునికి భయపడికి మనుషులను లక్ష్యపెట్టకి ఉండనను, ఈ విధవరాలు నన్ను తొందరపడుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనును. ఆమె మాటి మాటికి వచ్చి నన్ను విసిగించకుండా, మాట వచ్చి నన్ను తొందర పెట్టకుండా, మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఆమెకి న్యాయము తీరుస్తానని ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట. ప్రియులారా, ఎవరా న్యాయాధిపతి? మనుషుల భయం లేదు, మనుషులు లక్ష్యపెట్టినవాడు, దేవుని భయం లేనివాడు. కానీ ఆ విధవరాలు పదే పదే వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నా ప్రత్యర్థికి న్యాయం తీర్చయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని న్యాయాధిపతిని పదే పదే గోజాడి అడిగినప్పుడంట ఆ చెడ్డ న్యాయాధిపతి అంట ఆ విధవరాలకు న్యాయం తీర్తాను అని అనుకున్నాడంట. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ 6వ వచనం చదువుతున్నప్పుడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి, అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఇది, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? అంటే ఆ చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు పదే పదే వచ్చి ఆ న్యాయము తీర్చమని అడిగినప్పుడు ఆ చెడ్డ న్యాయాధిపతే ఆ న్యాయం తీర్చని సిద్ధపడ్డాడు కదా. మరి మంచి న్యాయాధిపతి అయిన దేవుడు, అంటే సర్వాధికారైన దేవుడు తన బిడ్డలు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మొర్రపెట్టినప్పుడు వారికి న్యాయం తీర్చడా? ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆ చెడ్డ న్యాయాధిపతి కన్నా మరి మంచి న్యాయాధిపతి మనకు ఉన్నాడు పరలోకమందున్న న్యాయాధిపతి. మనము పదే పదే విసుగు చెందకుండా ప్రార్థించినప్పుడు, మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు న్యాయం తీరుస్తాడు. కాకపోతే తర్వాత తెలియజేస్తే 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతం అంటే ఇక్కడ అర్థం చూస్తే ఇక్కడ ఫుట్నోట్లో ఆలస్యం చేయుచున్నాడు. ప్రియులారా, మన ప్రార్థనకు ఒక్కోసారి జవాబు రావడానికి ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి అయినా అంత మాత్రాన్ని విసిగిపోకూడదు.
ప్రార్థనలో విసిగిపోకూడదు, ప్రార్థన చేయటం మానేయకూడదు, ప్రార్థించడం మానుకోవడం జీవితంలోనూ. అంతేకాదు దేవుని పనిలోనూ మనకి ఓటమికి దారితీస్తాయంట. మన భవిష్యత్తులోను మన జీవితాల్లోనూ ఓటమికి దారితీస్తాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు విసుగు చెందకుండా ప్రార్థన చేయాలని ఒక ఉపమానం రూపంలో ఇక్కడ మనకి చెప్పారు పిల్లరా. వీలైతే మీరు లోకసువార్త 18:1-8 వచనాలు మీరు వాక్య భాగం చదవండి. అందుకనే చెప్తూ చివరిలో ఒక మాట అంటారు కదా యేసుక్రీస్తు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అవును ప్రియులారా, విశ్వాసాన్ని కనుగొంటాడు ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభుల వారు విశ్వాసాన్ని కనుక్కుంటారు. ఆ విశ్వాసంలో మనం విసుగు చెందకుండా ప్రార్థించినప్పుడు దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని, దేవుడు మనకు జవాబిస్తాడని, దేవుడు ఏదో ఒక సందర్భంలో నీకు నిర్ణయ కాలంలో జవాబిస్తాడని విసుగు చెందకుండా ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు ప్రియులారా. ఒకసారి ప్రార్థనలకు కొన్ని రోజుల్లో ప్రార్థన జవాబు రావచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, ఎన్ని దినాలైనా కావచ్చు. అయినప్పుడు కూడా మనం విసుగు చెందకుండా ప్రార్థించాలి ప్రియులారా. విసుగు చెందకుండా ఏ రీతిగా ఆ విధవరాలంట ఆ చెడ్డ న్యాయాధిపతిని విసుగుపోకుండా పదే వచ్చి గోజాడినప్పుడంట ఆ చెడ్డ న్యాయాధిపతి న్యాయం తీరుస్తానని తీర్మానం తీసుకున్నాడంట. అలాగే మనకు మంచి న్యాయాధిపతి ఉన్నాడు. మనకు మంచి న్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు న్యాయం తీరుస్తాడు. కొన్ని సందర్భాలు ఆలస్యమైన న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయం తీర్చడం జవాబు రావట్లేదని విసుగుపోకుండా ప్రార్థించడం మానేయకుండా మనం విసుగు చెందకుండా మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఈరోజు ఏ అవసరం నువ్వు ప్రార్థిస్తున్నావో విసుగుపోక, ఆ ప్రార్థనకు జవాబు రాదని నిర్లక్ష్యంగా ఉండక, లేదా ప్రార్థన చేయడం మానేయక విసుగు చెందకుండా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఇదొక దినం మనకు ప్రార్థన జవాబిస్తాడు. అబ్రహాం గురించి మనం చూస్తే 85 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రం వల్లే తన సంతానాన్ని వృద్ధి చేస్తారని, ఇసుక రేణు వల్లే తన సంతానం వృద్ధి చేస్తాడు. కానీ 90 సంవత్సరాలు వచ్చింది, 95 వచ్చింది, చివరికి 100 సంవత్సరాలకు దేవుడు బిడ్డను అబ్రహాంకి ఇచ్చాడు. అక్కడ రాయబడింది, అబ్రహాముకు నిర్ణయ కాలంలో బిడ్డను అనుగ్రహించబడను అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. అవును, మనకు నిర్ణయ కాలంలో దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వాసంతో విసుగు చెందకుండా ప్రార్థించాలని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన మా పరలోకమందున్న మా తండ్రి, విసుగు చెందకుండా మేము ప్రార్థించే వారంగా, విసుగుపోకుండా, నేను బలహీనలైపోకుండా సహాయం దయచేయండి ప్రభువా. మాకు న్యాయం తీర్చి దేవుడు మీరు ఉన్నారని విశ్వాసంతో నాయన కనుగొని ప్రభువా మీ కృపలను భద్రపరచమని, బలపరచమని, ఎవరైతే ప్రార్థన జవాబులు దయచేయండి ప్రభు. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీ కాపుదలను గ్రహించమని, కుటుంబాల నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యాల ఆశీర్వాదాల ఐక్యతను, ప్రేమను గ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.